రేపు ఆదివారం రోజున మర్చిపోకుండా కోడిగుడ్డుతో ఇలా చేస్తే మీ కష్టాలన్నీ కూడా పోయి మీరు కోరుకున్నంత డబ్బు వస్తుందండి. చాలా అద్భుతమైన ఫలితాలనైతే చూడగలుగుతారని చెప్పొచ్చు. ఎందుకంటే కోడిగుడ్డు చాలా శక్తివంతమైనది. కోడిగుడ్డుతో చేసుకునే పరిహారాలు మనకు పనిచేస్తాయని తెలుసు కదా! అందుకే రేపు ఆదివారం కదండీ! అయితే కోడిగుడ్డు పరిహారం అని చెయ్యండి. ఒక రకంగా చెప్పాలంటే గనక కష్టాలను తీర్చడానికి కోడిగుడ్డు చక్కగా ఉపయోగపడుతుందండి. కాబట్టి ఆదివారం పూట సాయంత్రం పూట కానీ లేదంటే మీ వీలుని బట్టి మీరు ఎప్పుడైనా సరే కోడిగుడ్డు పరిహారం చేయొచ్చు. మన జీవితంలో కష్టం అనేది మనకు చెప్పి రాదు కదా! ఆ కష్టం నుంచి మనం బయటపడడానికి, కష్టాలనేవి తొలగించుకోవటానికి, అసలు మన లైఫ్‌లోకి ఏంటంటే గనక పెద్ద పెద్ద కష్టాలనేవి రాకుండా చేసుకోవటానికి కోడిగుడ్డు పరిహారం ఉపయోగపడుతుంది. అలానే కాకుండా కనుదిష్టి వల్ల కూడా బాధపడేవారు ఉంటారు కదా! వాళ్ళకు కూడా ఈ యొక్క కోడిగుడ్డు పరిహారం అనేది ఉపయోగపడుతుందనమాట. అయితే ఏంటంటే గనక ఈ పరిహారం అనేది ఖచ్చితంగా మీరు నమ్మకంతో చేసుకోండి. తప్పకుండా రిజల్ట్ వస్తుంది. సెకండ్స్‌లోనే రిజల్ట్ అయితే మీరు పొందుతారండి. క్షణాల్లోనే మీరు అద్భుతాలను అయితే చూడగలుగుతారని చెప్పొచ్చు. కావున ఏంటంటే గనక రేపు ఆదివారం అండి. కోడిగుడ్డుతో ఏం చేయాలి, ఎలాంటి నియమాలను పాటించాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియోని పూర్తిగా చూడండి. నచ్చితే లైక్ చేయండి. కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే రేపు ఆదివారం కదా, ఉదయాన్నే లేచి శుచిగా స్నానం చేసిన తర్వాత ఇల్లంతా క్లీన్ చేసుకొని సూర్యభగవానుడికి ఏంటంటే గనక నీళ్లను అర్ఘ్యం ఇవ్వండి. అంటే అర్ఘ్యం అంటారు. ఒక్కొక్క ప్రాంతానికి తగ్గట్టుగా ఒక్కొక్క రకంగా పిలుస్తూ ఉంటారు కదా! ఏదేమైనప్పటికీ కూడా ఏంటంటే గనక నీటిని సమర్పించడం. అయితే కనిపించే అంటే ప్రత్యక్ష దైవం సూర్యుడు కాబట్టి సూర్యుడికి నీళ్లను సమర్పిస్తే చాలా మంచిదండి. కుంకుమ కలిపిన నీటిని సమర్పిస్తే ఏంటంటే గనక మనం కోరుకున్నది జరుగుతుంది. పసుపు కలిపిన నీటిని సమర్పిస్తే మనకేంటంటే అదృష్టం అనేది విపరీతంగా పడుతుంది. నల్ల నువ్వులు కలిపిన నీటిని సమర్పిస్తే శత్రువులు మిత్రులుగా మారతారు. అలానే కాకుండా మనము ఇలా చెప్పాలంటే గనక సింధూరం కలిపిన నీటిని సమర్పిస్తే మన లైఫ్‌లో కొన్ని దుఃఖాలు తొలగుతాయి. ఇలా ఏంటంటే ఆవాలను కలిపి నీటిని సమర్పిస్తారు. ఎండుమిరపకాయలను కలిపి నీటిని ఇలా సమర్పిస్తూ ఉంటారు. ఈ విధంగా మన కష్టానికి తగ్గట్టుగా మనం నీటిని సమర్పిస్తే ఖచ్చితంగా సూర్యభగవానుడి యొక్క అనుగ్రహం కలిగి మన కష్టాలు తీరుతాయండి. మనకేంటంటే మంచి రోజులు ప్రారంభమవుతాయి. కాబట్టి ఆదివారం మీరు నీటిని సమర్పించినా సమర్పించకపోయినా కేవలం ఏంటంటే గనక నమస్కారం చేసుకున్న సరేనండి. చాలా అద్భుతమైన ఫలితాలనైతే మీరు చూస్తారని చెప్పొచ్చు. కాబట్టి తప్పకుండా ఏంటంటే ఈ విధంగా నీటిని సమర్పించండి. ఇక తర్వాత ఆదివారం రోజున ఖచ్చితంగా కోడిగుడ్డు పరిహారం చేయండి. అందరి ఇళ్లలో కోడిగుడ్లు ఉంటాయి కాబట్టి తీసేసుకుని ఈజీగా పరిహారం అనేది చేసుకోవచ్చు. అయితే ఒక కోడిగుడ్డును తీసుకొని ఇప్పుడు చెప్పే విధంగా చేసుకోండి. నార్మల్గా మనం కొంచెం కొత్త బట్టలు వేసుకున్నా లేదంటే కొంచెం అంటే కొత్తగా ఏదైనా రెడీ అయినా ఏదైనా సరేనండి మంచిగా కనిపించామనుకోండి మనకేంటంటే దిష్టి తాకుతుంది. ఆ దిష్టి వల్ల మనం ఎంత సఫర్ అవుతామో మనకు మాత్రమే తెలుసు. అయితే దిష్టి కొట్టి ఏంటంటే కనుక కొంతమందికి వాంతులు, విరోచనాలు అలానే కాకుండా ఏంటంటే కనుక జ్వరం రావటం, కాలు చేతులు బాగా లాగటం, కొంచెం విపరీతంగా నొప్పి అనేది ఉండటం ఇదంతా కూడా జరుగుతూ ఉంటుంది కదా! ఇలా కాకుండా ఉండాలన్నా అలానే కాకుండా ఏంటంటే దిష్టి అనేది మీకు కొట్టకుండా ఉండాలన్నా సరేనండి. ఖచ్చితంగా మీరు ఏంటంటే గనక ఈ దిష్టి దోషాల నుంచి మీరు బయటపడాలంటే కను దిష్టి ముఖ్యంగా అమ్మో ఎంత బాగున్నారంటే చాలు కొంతమందికి దిష్టి తాకిపోతుంది. కొంతమందికి ఏంటంటే గనక అబ్బా ఎంత బాగా రెడీ అయ్యారన్నా కానీ దిష్టి తాకుతుంది కదా! అలా పిల్లలు కావచ్చు, పెద్దవారికి కావచ్చు, ఎవరికైనా కావచ్చు దిష్టి అనేది కొడుతూ ఉంటుంది కదా! అంటే దిష్టి తాకుతూ ఉంటుంది కదా! అలాంటి వాళ్ళు ఒక కోడిగుడ్డుని తీసుకొని దానిపైన ఏంటంటే గనక ఇంటూ మార్కు వేయండి. పెన్నుతో కానీ, పెన్సిల్‌తో కానీ, కాటుకతో కానీ దేనితోనైనా సరే ఇంటూ మార్కు వేయండి. వేసిన తర్వాత ఆ కోడిగుడ్డును ఎడమ చేతిలో పట్టుకొని తల చుట్టూ 11 సార్లు తిప్పి కోడిగుడ్డును పగలగొట్టకుండా ఒక ప్రదేశంలో పడేయండి. ఇది పిల్లలకు చేయొచ్చు, పెద్దవారు మీరు కూడా చేసుకోవచ్చు. పదే పదే దిష్టి దోషాల వల్ల సఫర్ అయ్యే వారికి మాత్రం ది బెస్ట్‌గా పనిచేసే పరిహారం ఆదివారం పూట చేస్తే ఇంకా మంచిదండి. మిగతా వారాల కంటే కూడా ఆదివారం చేసే ఈ యొక్క కోడిగుడ్డు పరిహారం అనేది దిష్టి పరంగా ముఖ్యంగా 100% ఫలితాన్ని తెచ్చిపెడుతుందన్నమాట. చాలా చాలా శక్తివంతమైన పరిహారం అని చెప్పొచ్చు. కాబట్టి మరి నమ్మకంతో చేసుకోండి. ఇంకా దిష్టితో మేము చాలా ఇబ్బంది పడిపోతున్నాం, చాలా అనుభవిస్తున్నాం అనుకునే వారు మాత్రం తప్పకుండా ఏంటంటే కనుక ఈ విధంగా పాటించేసుకోండి సరిపోతుంది. ఇక అనంతరం వచ్చేసి కష్టాలండి. కష్టం అనేది ఏంటంటే కనుక అది డబ్బు పరంగా కావచ్చు, మన లైఫ్లో కూడా మనం అనుకున్న పనులు జరగక మనం కష్టపడుతూ ఉంటాం, కష్టాలు ఎదురవుతూ ఉంటాయి, కష్టాల కూబిలో పడిపోతూ ఉంటాం, నష్టాలు కూడా మనం చుట్టుముడుతూ ఉంటాయి, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉండిపోతూ ఉంటాం. ఈ కష్టాలు మనకే వస్తున్నాయా అందరికీ వస్తున్నాయని కూడా మనం బాధపడిపోతూ ఉంటాం కదా! ఎంతటి మొండి కష్టమైనా ఏ కష్టమైనా సరే పోవాలన్నా అనుకున్న పని జరగాలన్నా ఖచ్చితంగా కోడిగుడ్డు పరిహారం అనేది చేయాలి. చాలామంది కూడా అనుకోవచ్చు కోడిగుడ్డుతో నిజంగా పరిహారం పనిచేస్తుందంటే మీరు ఒకసారి అంటే చేస్తేనే కదా తెలుస్తుంది, మీకు చేయకపోతే తెలియదు కదండి. అందుకే ఏం చేయండి అంటే ఒక కోడిగుడ్డు తీసుకోండి. ఈ కోడిగుడ్డు తీసుకున్న తర్వాత ఇంట్లో ఎవరైనా చేయొచ్చండి. ఇంట్లో ఏంటంటే ఎవరైనా ఏంటంటే కనుక నమ్మకంతో చేయాలి. ఆడవారు కావచ్చు, మగవారు కావచ్చు, ఎవరైనా కావచ్చు పర్వాలేదు, నమ్మకంతో చేయండి. ఇలా కోడిగుడ్డుని తీసుకొని ఎడమ చేతిలో పట్టుకోండి. మీ కష్టం ఏదైతే ఉంటుందో దాని గురించి మాత్రమే చెప్పుకోవాలి. ఇంకా ఏంటంటే కనుక ఏది పడితే అది చెప్పకూడదండి. మనం దేని గురించి పరిహారం చేసుకున్నామో దాని గురించి చెప్పుకోవాలి. అలా చెప్పిన తర్వాత ఏంటంటే ఈ యొక్క
కోడిగుడ్డు ఉంది కదా, ఈ కోడిగుడ్డుని ఏంటంటే గనక మీరు తల చుట్టూతా 11 సార్లు లేదా 9 సార్లు తిప్పండి. పగలగొట్టకూడదు. అలానే కాకుండా పెట్టేటప్పుడు కూడా ఈ కోడిగుడ్డు అనేది పగలకుండా చూసుకోండి. ఇక తర్వాత అలా పెట్టిన తర్వాత ఏంటంటే ఒకటి గుర్తు పెట్టుకోండి, మీరు దేని పరంగానైనా సరే చేయొచ్చండి. మీ వ్యాపార పరంగా చేయొచ్చు, మీ వృత్తిపరంగా చేసుకోవచ్చు. అలా అని మీరు అనుకున్న అంటే పనులన్నీ కూడా జరగాలని కూడా ఈ పరిహారం చేయొచ్చు. అయితే కోడిగుడ్డుని తీసుకుంటారు కదా, తీసుకున్న తర్వాత ఇలా తల చుట్టూతా తిప్పిన తర్వాత 9 కానీ 7 కానీ 9, 11 కానీ తిప్పాలన్నమాట. అంటే 11 సార్లు ఎడమ చేతిలో పట్టుకొని తిప్పుకొని మీరు సమస్య మీ కష్టం చెప్పుకోవాలి. 7 సార్లు తిప్పేటప్పుడు కూడా మీ సమస్య మీ కష్టం చెప్పుకోవాలి. ఇలా తిప్పేసిన తర్వాత ఆ కోడిగుడ్డుని తీసుకెళ్ళి ఏంటంటే పగలగొట్టకుండా ఒక ప్రదేశంలో పెట్టండి. కొంచెం జనావాస తక్కువగా తిరిగే ప్రదేశాలలో, అలానే మీరే ఆ ప్రదేశంలోకి వెళ్లకుండా అక్కడ పెట్టేసి ఏంటంటే వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేయండి. తప్పనిసరిగా మార్పు అనేది ఉంటుంది. ఆ మార్పుని మీరే మీ కళ్ళతో చూస్తారండి, ఆశ్చర్యపోతారండి. అంత చక్కగా పనిచేసే పరిహారం అనమాట. ఇది చాలా చాలా శక్తివంతమైనదని శాస్త్రాల్లో చెప్పబడుతుంది. కాబట్టి కోడిగుడ్డుతో పరిహారం అనేది ఖచ్చితంగా పాటించండి. అలానే కాకుండా నమ్మకంతో చేసుకోండి. ముఖ్యంగా ఆదివారం సాయంత్రం సంధ్యా సమయం ఉంటుంది కదా, ఆ సమయాలలో చేసుకుంటే తొందరగా ఫలితాలనే వస్తాయన్నమాట. ఆ సమయాలలో చేసుకోవటం వల్ల ఫలితాలను తొందరగా పొందుతాము. అలానే కాకుండా మనకుండే ఎంత కఠినమైన కష్టమైనా సరేనండి, కష్టం అనేది ఏంటంటే ఒక దాంట్లోనే ఉండదు. మనం చేసే అంటే పనుల్లో ఉంటుంది, మనకు వచ్చే కష్టాల్లో. అలానే కాకుండా మనకు కొన్ని అంటే పెండింగ్లో కూడా పనులు పోయి అందులో కూడా కష్టాలు ఎదురవుతూ ఉంటాయి. ఇలా అంటే చెప్పాలంటే కనుక చాలా ఉంటూ ఉంటాయి. ఒక కష్టం 2 కష్టాలని మనం చెప్పట్లేదు. మన జీవితంలో ఏంటంటే మనకు మన లైఫ్ అంతా కూడా కష్టాలను మనం అనుభవిస్తూనే ఉంటాం, కష్టాలను మనం పడుతూనే ఉంటాం, చాలా బాధపడుతూ ఉంటాం, ఇబ్బంది పడిపోతూ ఉంటాం. ఏం చేయాలో అర్థం కానప్పుడు ఎమర్జెన్సీగా ఏంటంటే ఈ కష్టం నుంచి మేము బయటపడాలి, ఈ కష్టం వెంటనే తొలగిపోవాలి, ఈ కష్టం మాకు ఉండకూడదని కోరుకునేవారు మాత్రం ఈ కోడిగుడ్డు పరిహారం అయితే చక్కగా పనిచేస్తుంది. చాలా అద్భుతమైన ఫలితాన్ని తెచ్చిపెడుతుంది. ఇట్లా చేసి అక్కడ పెట్టి ఏంటంటే కనుక ఇట్లా చేసి అక్కడ పెట్టుకొని ఇంటికి వచ్చేలోపే మీకు పరిహారం అనేది పనిచేయడంతో పాటు ఈ కోడిగుడ్డు పరిహారం చేసినందుకు ఆ సమస్య నుంచి, ఆ కష్టం నుంచి మీరు ఎలా బయటపడాలనేది మీకు అర్థమైపోతుంది, తెలిసిపోతుంది. అంటే కొంతమందికి వెంటనే ఫలితం రావచ్చు అండి, నిజం చెప్పాలంటే కొంతమందికి సమయం పట్టవచ్చు, కానీ ఫలితం అయితే వస్తుంది. ఆ సమస్య నుంచి బయటపడతారు, కష్టం నుంచి బయటికి రాగలుగుతారు, కష్టాలని తొలగించుకోగలుగుతారు. కష్టాలు లేకుండా ఏంటంటే కనుక మీ జీవితంలో మీరేంటంటే కనుక కొన్ని కొత్త మార్పులను కూడా చూడగలుగుతారు. మనం ఏంటంటే కోడిగుడ్డే కదా, కోడిగుడ్డు వల్ల ఏం జరగదు, అసలు ఫలితమే రాదని మనం అనుకుంటూ ఉంటాం. కానీ మనం అలా అనుకోబట్టే మనకేంటంటే ఫలితం అనేది రాకుండా పోతుంది. ఒకవేళ మనకు జరుగుతుందని కనుక మనం చేసుకుంటే ఫలితం రాదండి, ఖచ్చితంగా వస్తుంది. మార్పుని మనమే కదా మన కళ్ళతో చూస్తాము. అందుకే కోడిగుడ్డు పరిహారం అనేది పాటించుకోండి. ఇలా కోడిగుడ్డుతో అనేక రకాల పరిహారాలు చేస్తారండి. అనేక రకాలుగా కూడా ఏంటంటే కనుక కోడిగుడ్డు పరిహారాన్ని ఆచరిస్తారనమాట. అందుకే ఆదివారం పూట ఎక్కువగా చేస్తూ ఉంటారు. మిగతా వారాల కంటే కూడా ఆదివారం చేసుకుంటే ఎక్కువగా రిజల్ట్ వస్తుంది. అలానే ముఖ్యంగా అమావాస్య తిథి రోజున చేసుకుని ఇంకెక్కువగా ఫలితం వస్తుందన్నమాట. అందుకే ఇలా కోడిగుడ్డు పరిహారం అనేది ఖచ్చితంగా పాటించండి. ఇక తర్వాత వచ్చేసి ఏంటంటే మన సమస్య పోగొట్టుకోవడానికి మనం చెప్పాం కదా, కష్టం నుంచి బయటపడటానికి కూడా కోడిగుడ్డు గురించి చెప్పుకున్నాం, దిష్టి గురించి కూడా బయటపడటానికి కోడిగుడ్డు గురించి చెప్పుకున్నాం. కాబట్టి ఇప్పుడు ఇంకొకటి వచ్చేసి ఏంటంటే కనుకనండి, మనము అంటే ఏదైనా పని అనుకుంటామండి, ఏదైనా సరే మనకు పర్సనల్గా కావచ్చు, లేదంటే మనకు తెలిసిన పని కావచ్చు, మన ఇంటి పరంగా కావచ్చు, మన వ్యాపార పరంగా కావచ్చు. ఒక పని ఏంటంటే కనుక మనం ఆలోచించుకుంటాం, చాలా రోజుల నుంచి కూడా ఆలోచించుకొని చేద్దాం అనుకుంటామండి. అలా ఆలోచించినంతసేపు ఏంటంటే కనుక ఆ పని గురించి ఎలాంటి నష్టం కలగదు, అలానే కాకుండా కష్టం రాదు, ఏం జరగదండి. అనుకుంటున్నాం కదా చేద్దాంలే అని మొదలు పెడతామా, ఖచ్చితంగా ఏంటంటే ఆ పని పెండింగ్లో పడిపోతుంది. ఎలా పెండింగ్లో పడిపోతుందంటే కనుక అసలు ఎంత చేసుకున్నా కానీ ఆ పని పెండింగ్లోనే అయిపోతుంది. ఒకటి అనుకుంటే అసలు ఇంకొకటి జరగదండి, అసలు అనుకున్నది ఎప్పుడు కూడా మా లైఫ్లో జరిగినట్టు ఇప్పటి వరకు ఎప్పుడు లేదండి అని బాధపడే వాళ్ళు చాలా మంది ఉంటూ ఉంటారు కదా. ఒక్కసారండి ఇక్కడ చెప్పే విధంగా ఈ పరిహారం చేయండి. మీరు అనుకున్న పని అనుకున్న సమయానికి జరగటంతో పాటు మీరు పెండింగ్లో పెట్టుకున్న కొన్ని పనులు ఉంటాయి కదా, వాటి నుంచి కూడా అండి మీకు 99% అండి ఏంటంటే కనుక బయటపడే అవకాశం అయితే ఉంటుందన్నమాట. అలా కోడిగుడ్డుకు చాలా పవర్ అనేది ఉంటుంది, చాలా శక్తివంతమైనది. కోడిగుడ్డుతో చేసుకునే పరిహారాలు కూడా పనిచేస్తాయి, అద్భుతమైన ఫలితాలను తెచ్చిపెట్టి మన జీవితాన్ని మారుస్తాయి. కాబట్టి ఇలా ఏంటంటే ఒక కోడిగుడ్డుని తీసుకోండి. ఏ పని అనుకుంటున్నారు, ఏ పని జరగాలనుకుంటున్నారు, ఏ పని జరిగితే మీ లైఫ్లో మీకుండే కష్టాలు పోతాయి, నష్టాలు పోతాయి, మీరు పడుతున్న బాధలు పోతాయో అవి ఏంటంటే కనుక కోడిగుడ్డు మీద మంచిగా రాయండి. బ్లాక్ స్కెచ్ మార్కు, లేదంటే ఆడవాళ్ళు మనం పెట్టుకునే ఐబ్రో పెన్సిల్ ఉంటుంది కదా, అది కావచ్చు. ఇలా ఏంటంటే కనుక ఈ రెండింటితో ఏంటంటే కనుక రాయండి. స్కెచ్ మార్క్ ఉంటే చాలా మంచిదండి. ఒకవేళ సమయానికి అందుబాటులో లేకపోతే ఐబ్రో పెన్సిల్స్ ఉంటాయి కదండి చాలామంది దగ్గర, అవి తీసుకోండి. అవి తీసేసుకొని ఏంటంటే ఏ ఒక్క పని అనుకుంటున్నారో దాని గురించి రాయండి. రాయరాకపోతే వేరే వాళ్ళతో అయినా పర్వాలేదు, కోడిగుడ్డు మీద రాయండి, రాసి చెయ్యండి. శాస్త్రాల ప్రకారం ఏంటంటే కనుక ఈ విధంగా కోడిగుడ్డు మీద రాస్తే మన కష్టం, మన బాధ తీరుతుందన్నమాట. మనకు అద్భుతమైన ఫలితాలు అనేవి ఉంటాయి. కాబట్టి ఏంటంటే కనుక
ఇలా మీకు పెండింగ్‌లో పడిపోయిన పని కావచ్చు, మీరనుకున్న పని కావచ్చు, ఏదైనా పని అనుకుంటే జరగట్లేదని మీరు బాధపడుతున్నా సరే, ఆ పని కావచ్చు ఏంటంటే గనక కోడిగుడ్డు మీద మెల్లగా ఏంటంటే గనక రాయండి. రాసిన తర్వాత ఆ కోడిగుడ్డుని ఎడమ చేతిలో పట్టుకొని చక్కగా గట్టిగా సంకల్పం చెప్పుకోండి. అయితే కోడిగుడ్డుతో రాసేటప్పుడు కూడా మీరు సంకల్పం చెప్పుకోవాలి. మాకు జరగాలి, మేమనుకున్నది జరిగి తీరాలని సంకల్పం చెప్పుకొని, ఆ తర్వాత కూడా ఏంటంటే గనక గుర్తుపెట్టుకోండి, ఇలా కోడిగుడ్డుతో పరిహారం చేసిన తర్వాత ఇంకా సంకల్పం చెప్పుకోవాలి. దీన్ని తల చుట్టూ ఏం తిప్పకండి. నార్మల్‌గా చేతిలో పట్టుకొని జస్ట్ ఇలా సంకల్పం చెప్పి దాని మీద రాసి దాన్ని తీసుకెళ్ళి ఏంటంటే గనక మర్రి చెట్టు మొదట్లో పెట్టండి. అయితే మర్రి చెట్టు కూడా దేవతా వృక్షంగా పరిగణిస్తారు కాబట్టి మర్రి చెట్టు దగ్గర కూడా చేసుకునే పరిహారాలు తప్పకుండా సిద్ధిస్తాయండి. అందుకే మర్రి చెట్టు దగ్గర ఏంటంటే కోడిగుడ్డుని తీసుకెళ్ళి పెట్టేసి రండి. దీనికి సమయం సందర్భం అంటూ ఏమీ లేదు. ఎప్పుడు చేసినా కానీ ఫలితాలు అయితే రావటం అనేది మీరు ఏంటంటే గనక చూసే అవకాశం అయితే ఉంటుందన్నమాట. అందుకే దీనికోసం మీరు పెద్దగా ఏంటంటే గనక సమయాన్ని చూడాల్సిన అవసరం లేదు. ఈజీగా రాసేసుకొని ఎప్పుడు పడితే అప్పుడు, అంటే మధ్యాహ్నం కావచ్చు, ఎప్పుడైనా కావచ్చండి. ఇంకా రావి చెట్టు దగ్గరికి అండి, మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళండి. మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళి మర్రి చెట్టుని ఏంటంటే గనక తాకండి. ఎందుకంటే పచ్చని వృక్షము దేవతా వృక్షంగా పరిగణిస్తాడు. సాక్షాత్తు ఆ పరమశివుడు ఏంటంటే గనక మర్రి ఊడల్లో నివసిస్తూ ఉంటాడని మనకు పురాణాలలో చెప్పబడుతుంది. కాబట్టి అది ఒక దేవతా వృక్షం కిందికి పరిగణిస్తారు. మర్రి చెట్టు అంటే చాలా పెద్ద చెట్టు. మర్రి చెట్టు అనేది చాలా శక్తివంతమైనది. మర్రి చెట్టు ఏంటంటే గనక చాలా చాలా పవర్ని కలిగి ఉంటుంది. కాబట్టి అక్కడ కోడిగుడ్డు మీద మన సమస్యలు చెప్పుకొని, మన పెండింగ్లో ఉన్న పనులు చెప్పుకొని రాసేసి, ఆ తర్వాత వాటిని తీసుకెళ్ళి అక్కడ పెట్టేసి ఏంటంటే గనక సంకల్పం చెప్పుకోవాలి. అంటే ఓ వృక్షమా మా పని జరిగేలాగా చూడు, మాకంతా కూడా మంచి ఫలితాలు వచ్చేలాగా చూడు అని సంకల్పం చెప్పుకొని అక్కడ పెట్టేసి వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేయండి. ఖచ్చితంగా వారం తిరిగేసరికి మీరు ఏ పని అయితే పెండింగ్లో పడిపోయిందో, ఏ పని అయితే జరగలేదో, ఏ పని వల్ల మీరు చాలా వరకు కూడా నష్టపోయారో, సఫర్ అయ్యారో, అది తప్పకుండా తీరే మార్గం అని తెలుస్తుంది. ఆ మార్గాన్ని మీకు ఏంటంటే కనుక ఆ భగవంతుడే చూపిస్తాడు. ఆ మార్గాన్ని ఎంచుకోవటం వల్ల ఏంటంటే కనుక ఆ మార్గం ద్వారా మీకుండే పనులు తీరటంతో పాటు మీకు మంచి ఫలితాలు కూడా వస్తాయి. ఇది చాలా చాలా పవర్ఫుల్ పరిహారం. చాలా మంది చేస్తారు. నార్మల్గా ఏంటంటే కనుక ఒక సమస్య వచ్చినా సరేనండి, దాని మీద కోడిగుడ్డు మీద రాసేసి మర్రి చెట్టు దగ్గర పెట్టడం జరుగుతుందని సిద్ధశాస్త్రంలో కూడా చెప్పడం జరుగుతుందన్నమాట. అందుకే మర్రి చెట్టు దగ్గర ఏంటంటే కనుక ఈ విధంగా చేసుకోండి. ఆదివారం పూట చేస్తే ఎక్కువగా ఫలితాలు ఉంటాయండి. ఎందుకంటే ఆదివారం అమావాస్యతో సరి సమానమైనదిగా పరిగణిస్తారండి. ఆదివారానికి ఏంటంటే కనుక పవర్ ఎక్కువగా ఉంటుందని కూడా చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు, అంటే మనం 3 చెప్పాం కదా. ఒకటి వచ్చేసి దిష్టి పోగొట్టుకోవడానికి, రెండోది వచ్చేసి మన కష్టాన్ని తొలగించుకోవడానికి, మూడోది వచ్చేసి ఏంటంటే మనం అనుకున్న పని ఎటువంటిదైనా సరే, ఎంత పెద్దదైనా సరే, ఎంత కఠినమైనది సరే, అది జరిగి తీరటానికి ఏంటంటే కనుక ఈ కోడిగుడ్డు పరిహారం అనేది పనిచేస్తుంది. మూడిటికి కూడా ది బెస్ట్ రిజల్ట్ అనేది తెచ్చి పెడుతుందన్నమాట కోడిగుడ్డు పరిహారం అనేది. నార్మల్గా ఇవి కాకుండా మీరు ఇంకా దేనికోసమైనా సరే కోడిగుడ్డుని ఉపయోగించి ఏంటంటే గనక అంటే పరిహారము చేసినా, లేదంటే గనక విధి విధంగా మీరు పాటించినా, ఏదైనా సమస్య ఉన్న దాని గురించి చేసుకున్నా సరేనండి, ఖచ్చితంగా మార్పు అనేది రావటం అనేది మీరు గమనిస్తారండి. తప్పకుండా ఆశ్చర్యపోతారనమాట. అంటే దీనికి ఇంత శక్తి ఉంటుందా? ఆఫ్టర్ ఒక కోడిగుడ్డుతో పరిహారం చేసుకుంటే అది మనకు సిద్ధిస్తుందా, ఫలితాన్ని తెచ్చి పెడుతుందా, మన జీవితాన్ని మారుస్తుందా అన్నట్టుగా ఏంటంటే కనుక మీరు షాక్ అయిపోతారండి. కొంతమంది చెప్తే నమ్మరు, కొంతమంది ఏంటంటే కనుక నమ్మి చేసుకుంటారు, వాళ్ళ ఫలితాలు వస్తే వాళ్ళ జీవితం మారుతుంది. కొంతమంది ఏంటంటే కనుక నమ్మరు, నమ్మితే నమ్మకంతో చేసుకోండి, ఫలితం ఉంటుందన్నమాట.